రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు డేట్ టైం ఫిక్స్ అయింది. ఎన్నికల్లో పోటీ చేసేదెవరు, బరి నుండి తప్పుకునేదెవరు, ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ. ముఖ్యంగా బీఆర్ఎస్ వైఖరి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలతో పాటు అదే జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా నగారా మోగింది. ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ 2 స్థానాలకు కూడా ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఒకే రోజున పోలింగ్, ఒకే రోజు కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీలోకి దిగుతాయా లేదా ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అద్భుతమైన విజయంతో ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. మరి వైసీపీ వ్యూహం ఏంటి? ఎవరెవరిని బరిలోకి దింపబోతోంది? అసలు పోటీ చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సింది. తెలంగాణ విషయానికి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పోటీ చేసేందుకు బీజేపీ ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇప్పటికే 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడమే కాకుండా సన్నాహక సమావేశం కూడా నిర్వహించింది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల్ని నియమించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అధికార కాంగ్రెస్ ఎలాగూ బరిలోకి దిగుతుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో సిద్ధాంతపరంగా సారూప్యత ఉన్న వారికి మద్దతిచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి పోటీపై సందిగ్ధత కొనసాగుతోంది. బీఆర్ఎస్ నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్ గా ఉండే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన పార్టీలు కసరత్తు చేస్తుంటే బీఆర్ఎస్ లో మాత్రం చడీ చప్పుడు లేదు. నామమాత్రపు చర్చ కూడా పార్టీలో జరగడం లేదంటే ఎన్నికల్లో గులాబీ దళం పోటీకి దూరంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పాల్గొంటుందా లేదా సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదే అని బీఆర్ఎస్ నాయకులు బల్లగుత్తి మరీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల సంగ్రామంలోకి బీఆర్ఎస్ దిగుతుందా లేదా? ఇప్పటివరకు ఏ విషయం క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లుగానే సమాచారం ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం, ఇంకోటి టీచర్స్ ఎమ్మెల్సీ. టీచర్స్ ఎమ్మెల్సీ ఈ రెండిట్లలో కూడా గతంలో పోయిన అధికారంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేయలేదు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించి చంద్రశేఖర్ గౌడ్ పోటీ చేస్తే, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇచ్చింది తప్ప పోటీ చేయలేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సుధాకర్ రెడ్డి, అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టి ఓడిపోయారు. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎన్నికల్లో అప్పుడు పూల రవీందర్ను మద్దతు ఇచ్చి అప్పుడు ఆయన కూడా ఓడిపోయారు. ఒక 2 కారణాలు అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా చెప్తుంది. ఒకటి, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ భావ వ్యాప్తి కోసమో లేకపోతే ఉద్యమంలో అన్ని వర్గాల్ని ఉద్యమం వేదికకు తీసుకురావడానికో ఈ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పాల్గొన్నాం. అంతకుముందు రాజకీయ పార్టీలు ఏవి కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో జోక్యం చేసుకునేవి కాదు. ఆ సాంప్రదాయాన్ని సరికొత్తగా మేము అప్పుడు మొదలుపెట్టాం, ఇప్పుడు మేము వాటికి దూరంగా ఉండబోతున్నామంటే చెప్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రానున్నవి సంస్థాగత ఎన్నికలు, రానున్నవి స్థానిక ఎన్నికలు ఉంటాయి, దాంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, ఉప ఎన్నికలు రాబోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము ఎఫర్ట్స్ పెట్టే బదులు ఈ ఎన్నికలను వదిలేసి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో పూర్తిగా మా శక్తియుక్తులు ఉపయోగించేటువంటి అవకాశం ఉన్నదన్నట్టుగా చెప్తున్నారు. పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటివరకు ఎట్లాంటి ప్రిపరేషన్ మీటింగ్ లేదు. ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిని వేయలేదు. ఇప్పటివరకు ఓటర్ నమోదు కార్యక్రమంలో కూడా ఎక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు పాల్గొనలేదు. అయితే ఈ 2 టీచర్ ఎమ్మెల్సీల వైపుగా పెద్దగా టాక్ లేకున్నప్పటికీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు, గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా, మేము పోటీ చేస్తామంటూ ముందుకొస్తున్నా అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎవరికీ గ్రీన్ సిగ్నల్ లేదు. చాలామంది పోటీకి సిద్ధమవుతున్నారు. కొంతమంది కేటీఆర్ని కలిసి మేము పోటీ చేస్తాం, పార్టీ నుంచి మద్దతు ఇవ్వండి, లేకపోతే పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెట్టండి అని చెప్తున్నప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా లేదు. ఆఫ్ ది రికార్డుగా
చిట్చాట్లో చెప్తున్నటువంటి సమాచారం అయితే పోటీకి దూరంగా ఉంటాం. ఎందుకంటే రానున్న రోజుల్లో మాకు స్థానిక ఎన్నికలు ముఖ్యం, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ముఖ్యం, బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి అవి కూడా ముఖ్యం. ఈ దృష్టిలో మేము ఇప్పటికిప్పుడు ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాం, ఆ తర్వాత వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఓటమి పాలై బాధపడే కంటే రానున్న ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లే విధంగా మేము సమాయత్తం అవుతున్నామంటూ క్యాడర్కి లీడర్షిప్ చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఎక్కడా పోటీ చేయడం లేదు. ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చే ఆలోచన కూడా బీఆర్ఎస్ దగ్గర లేనట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్.